రైట్, ఇక మరో అంశం చూసుకున్నట్టయితే తిరుపతిలో గంగమ్మ జాతర కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ నెల 14న జాతర ముగియనుంది. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఇక గంగమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు, సారెను రోజా సమర్పించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ ఇవాళ గ్రామదేవత ఉత్సవం అంటేనే గంగ జాతర ఉత్సవం వైభవం గుర్తొస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కడా లేనటువంటి గ్రామదేవత సాంప్రదాయం ఒక్క తిరుపతిలోనే కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గంగమ్మ జాతర ఉత్సవ వైభవం చరిత్ర ఈనాటిది కాదు, గత తరతరాలుగా వస్తుంది. ముఖ్యంగా పాలేగాళ్ళ చారిత్రాత్మక విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే పాలేగాళ్ళని అంతమొందించేదానికే ఆదిపరాశక్తి గంగమ్మగా అవతరించిందని చెప్పేసి ప్రగాఢ నమ్మకము, విశ్వాసం. అలాగే ఆ చరిత్ర ఆధారంగానే ఇవాళ గ్రామదేవత ఉత్సవం తిరుపతిలో వైభవంగా సాగుతోంది. ఈ నెల 5వ తేదీన ఈ గ్రామోత్సవం, ఈ గంగ జాతర ఉత్సవం వైభవం ప్రారంభమైంది. 14వ తేదీన విశ్వరూప దర్శనంతో ముగిస్తుంది. ముఖ్యంగా గ్రామదేవత ఉత్సవం అంటేనే దాదాపు 2 రోజులు 3 రోజులు అని చెప్పి అందరికీ తెలుసు. అయితే తిరుపతిలోని గ్రామదేవత గంగమ్మ జాతర ఉత్సవం 9 రోజుల పాటు జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం ఇది. దాదాపు 9 రోజుల పాటు రోజుకొక వేషధారంతో భక్తులు తమ వేషాలను ధరించి అమ్మవారిని దర్శించుకొని పునీతులవుతుంటారు. రోజుకొక వేషధారంతో 9 రోజుల పాటు 9 రకాల వేషధారంతో భక్తులు వివిధ రకాల అమ్మవారిని కొలిచి మొక్కులు చెల్లించుకోవడం సహజంగా వస్తూ ఉంటుంది. అమ్మవారిని మొక్కు చెల్లించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే రాజకీయ నాయకులు మొదలుకొని చివరకు టీటీడీ సైతం ప్రతి ఏటా అమ్మవారికి సారిని కూడా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటుంది. ఇవాళ మాజీ మంత్రి రోజా అమ్మవారికి సారి సమర్పించి మొక్కులను అయితే చెల్లించుకున్నారు. అలాగే అటు టీడీపీ ఇటు వైసీపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా గత 2 రోజులుగా అమ్మవారికి సారిని సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇవాళ టీటీడీ దేవస్థానం తరపున టీటీడీ ఈవో సారిని సైతం అమ్మవారికి సారి సమర్పించారు. ఆ సాంప్రదాయం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఇలాంటి సాంప్రదాయం రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇలాంటి గంగ జాతర వైభవాన్ని తిలకించేందుకు ఒక్క రాష్ట్ర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, అలాగే తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున ఈ ఉత్సవాలు తిలకించి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. దాదాపు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగుతుంది. అయితే ఈ ఉత్సవాల నేపథ్యంలోనే, ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలోనే జాతరకు జరిగేటటువంటి బలులు అంటే జంతు బలులను వాటి పట్ల నిషేధించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచనలు అయితే చేసింది. అయితే అది ఏ మేరకు అమలవుతాయి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అయితే పోలీసులు సైతం పూర్తి స్థాయి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 1500 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు అయితే చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, తోపులాటలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది సదుపాయాలు మరింత మెరుగ్గా కల్పించామని చెప్పేసి అటు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు అయితే స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యంత వైభవంగా కూటమి ప్రభుత్వం గంగా జాతర ఉత్సవాల వైభవంలో నిర్వహిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టర్ సారిని కూడా సమర్పిస్తున్నారు. అంటే ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యత కల్పించేలా తగిన చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. చందు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.